హాయ్ అండి. నా విలన్ బాస్ పార్ట్ 6 ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతూ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ చాలాసేపు అలానే పడుకుంది శిశిర. ఉదయం ట్రైన్లో తనకు మెలకు వచ్చేటప్పటికి అతను తన మీదకు వంగుతున్నట్టు అనిపించడం బాగా గుర్తుకొస్తుంది. అతను తన మీద ఏదైనా మత్తుమందు లాంటివి ప్రయోగించి తప్పు చేసుంటే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయేవాడు. కానీ మళ్ళీ తన దగ్గరకు రావాలని ప్రయత్నించాడు. అంటే అతను నన్ను ఏదో చేయబోయి నాకు మెలకువ రావటంతో ఆగిపోయాడా? మరైతే ఎందుకు నాతో అలా చెప్పాడు? అంత అవసరం ఏముంది తనకి? నేను అనుకున్నట్టు అసలు మా మధ్య ఏమీ జరగకపోయుంటే మరి బయటికి ఎవరికీ కనబడని పుట్టుమచ్చని ఎలా చూశాడు అని పరి విధాలుగా ఆలోచిస్తుంది శిశిర. అన్నీ ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక మీదట దీని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని, తన ముందున్న బాధ్యతలు తనకు చాలా ముఖ్యం కనుక ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలి కానీ ఇలా కృంగిపోకూడదు అనుకుంది శిశిర. నాకు నేనుగా అతని గురించి వెతకను, కానీ తనకు తానుగా నాకు కనపడ్డాడంటే మాత్రం నిజం తెలుసుకునేదాకా తనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ అతను ఊరికే పిచ్చివాగుడు వాగాడని తెలిస్తే మాత్రం నన్ను ఇంత బాధ పెట్టినందుకు శిక్ష మాత్రం భారీగానే ఉంటుంది నా దగ్గర నుంచి అనుకుని కళ్ళు మూసుకుని పడుకుంది శిశిర. శిశిర బయట నుంచి ప్యాక్ చేసుకుని వచ్చిన భోజనాన్ని ఇద్దరు చేసిన పిమ్మట, బావా ఇక నన్ను పీజీలో వదిలి పెడతావా అని అడిగింది శిశిర. ఏం పర్వాలేదుగా, ధైర్యంగా ఉండగలవా అని అడిగాడు శారది. నన్ను చూస్తే మరీ అంత పిరికిదానిలా కనబడుతున్నానా నీకు అని నవ్వింది తను. లేదు శిశిర లేదు, నువ్వు చూడటానికి ఎంత సౌమ్యంగా ఉన్నా అవసరమైతే రాణి రుద్రమ్మగాను మారగలవు అని నాకు తెలిసిలే. సరే వెళ్ళి రెడీ అయ్యిరా వెళ్దామని చెప్పి బ్యాగ్స్ తీసి బయట పెడతాడు శారది. ఒక అరగంట ప్రయాణించి శిశిర ఉండబోయే పీజీకి చేరుకుని కొన్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని అడ్మిషన్ తీసుకున్నాడు. శిశిర తనకు నచ్చిన గదికి వెళ్లి లగేజ్ అంతా లోపల పెట్టి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్న శారది దగ్గరకు వచ్చింది. శారది అప్పటికే తన కొలీగ్స్ ని రమ్మన్నారని చెప్పి అందరికీ పరిచయం చేశాడు తనని. అందరూ కూడా బాగా పలకరించి బాగా మాట్లాడారు తనతో. అందరూ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శిశిరతో ఉదయం మావయ్య గారు ఫోన్ చేసి తనను అడిగిన విషయం, తను ఫోన్ ప్రాబ్లం అని మేనేజ్ చేసిన విషయం చెప్పాడు శారది. ఈ టెన్షన్ లో పడి ఇంతవరకు ఇంటికి ఫోన్ చేయడమే మర్చిపోయాను. అది గుర్తొచ్చి తనని తాను తిట్టుకుంటూ నువ్వు వెళ్ళిన తర్వాత చేసి మాట్లాడతాను బావా అంది శిశిర. రేపు ఆఫీస్ టైంకి రెడీగా ఉండమని, ఇక అలవాటు అయ్యే వరకు నేనే దిగబెడతానని మరికొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు శారది. తను వెళ్ళిన వెంటనే మొబైల్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి ఫోన్ ప్రాబ్లం వల్లే మాట్లాడలేకపోయాను అని, ఇప్పుడు బాగానే ఉంది అని కాసేపు మాట్లాడి పెట్టేసింది శిశిర. మొట్టమొదటిసారిగా తల్లి తండ్రుల దగ్గర అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు మళ్ళీ అతనిపై చాలా కోపం వచ్చింది తనకు. ట్రైన్లో జరిగిన విషయం ఆ అమ్మాయి పదే గుర్తొస్తూ ఉండగా మనసంతా అలజడిగా ఉంది అద్వైత్కి. పాపం ఆ అమ్మాయి నేను చేసిన పనికి ఎంత బాధపడుతుందో ఏంటో. కనీసం తను ఎక్కడ ఉంటుందో అయినా తెలిస్తే జరిగిన విషయం చెప్పేవాణి అనుకుంటాడు అద్వైత్. అంతలోనే తన బుద్ధి బయటికి వచ్చి, ఏంటి బాబు వెళ్ళి నిజం చెప్తావా అంటే నువ్వు తన నడుముని చూసి చొంగ కార్చడం, అక్కడ ముద్దు పెట్టుకోవడం, చేసిన నిర్వాగం చాలకుండా ఏకంగా లిప్ కిస్ పెట్టాలని ప్రయత్నించడం అన్నీ చెప్తావా? అన్నీ చెప్పిన తర్వాత నీ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి ఇమేజిన్ చేసుకో బంగారు. నిన్ను తన దగ్గరగా చూస్తేనే ఆ అమ్మాయి శవంగిలా లేచి ఎలా మాట్లాడిందో, ఎన్ని ప్రశ్నలు అడిగిందో గుర్తులేదా? ఇప్పుడు నువ్వు తనని కళ్ళు పత్తికాయలా చేసుకుని అంతసేపు సైటు కొట్టడం, ముద్దు పెట్టుకోవడం తెలిసిందే అనుకో. ఆహా అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో అద్వైతు. నీ ఎదవ తెలివితేటలు ఉపయోగించి అప్పుడు ఎలాగో బయటపడ్డావో కానీ ఇంకొకసారి తనకు నేరుగా కనిపించావంటే మాత్రం భరతనాట్యం కూచిపూడి మిక్స్ చేసి నీ మీద ఎక్కి డాన్స్ చేస్తుంది. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. మళ్ళీ అరెస్ట్ చేస్తారు, జాగ్రత్త. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావటం నీకేమీ అంత కష్టం కాకపోయినా ఒకసారి మీ టైగర్ మొహం గుర్తు చేసుకో. ఈ విషయాలన్నీ ఆయన వరకు వెళ్ళిందా ఇక నీ పని ఇంకా దేత్తడి పోచమ్మగుడే. తనైనా డాన్స్ మాత్రమే చేసి వదిలేస్తుందేమో,
ఈయనైతే ఏకంగా కరాటే కుంఫు ఆడిస్తాడు. నీకిప్పుడు ఇదంతా అవసరమా కన్నా అని బుద్ధి నీతులు చెప్తుంది అద్వైత్కి. కాసేపటికి తన మైండ్ చెప్పిన మాటయే తలుంచి, ఓకే, ఇక ఈ విషయాన్ని ఆ అమ్మాయిని ఇంతటితో మర్చిపోవాలి, లేకపోతే చాలా డేంజర్ అబ్బా. చిల్ అద్వైత్ చిల్ అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు అద్వైత్. సమయానికి ఎదవలు కూడా ఊళ్ళో లేరు. ఇప్పుడు ఇక్కడే ఉండుంటే, వాళ్ళతో బలాదో తిరుగుతూ బిజీగా ఉండుంటే నా మనసు ఇంత తీవ్రంగా నాకే వ్యతిరేకంగా ఆలోచించి నా మీదనే కుట్రలు పన్నేదే కాదు అని అనుకుంటాడు అద్వైతు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే లేచి అందరినీ ఒకసారి నవ్వుతూ పలకరించి తన పనులన్నీ ముగించుకుంది శిశిర. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వచ్చేసింది. టైం చూసి బావ తనని పికప్ చేసుకునే టైం అయిందని ఒకసారి ఇంటికి ఫోన్ చేసి అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది ఫోన్లోనే. తర్వాత తను ఇంటి దగ్గర నుంచి తెచ్చిన తన ర్యాక్ లో పెట్టుకున్న తనకి ఎంతో ఇష్టమైన బాబా ఫోటోకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని కిందకు వచ్చింది శిశిర. తను బయటికి వచ్చిన 5 నిమిషాలకి వచ్చాడు శారది. బావని చూసి పలకరింపుగా నవ్వి వెళ్లి బైక్ ఎక్కి కూర్చుంది శిశిర. పీసీ ఎలా ఉంది, రూమ్మేట్స్ గురించి ఇవన్నీ అడుగుతూ తను వెళ్లాల్సిన ఆఫీస్ దగ్గర దించాడు శారది. లోపల వరకు తోడు రానన్న శారదితో వద్దని నువ్వు ఆఫీస్కి వెళ్ళు, టైం అవుతుంది అని చెప్పి కాంపౌండ్ లోపలికి అడుగు పెట్టింది శిశిర. అది చాలా పెద్ద ఆఫీసు, మొత్తం 7 ఫ్లోర్స్ తో ఉంటుంది. చాలా ఆధునికంగా ఉంది, విశాలంగా ఉంది ఆఫీస్ ప్రాంగణం. ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పేరున్న పెద్ద బోర్డు కింద నుంచి చూస్తున్నా అది స్పష్టంగా కనబడుతుంది. మనసులో మరొకసారి బాబాని తలుచుకుని ఆఫీస్లోకి వెళ్లి రిసెప్షనిస్ట్ ని కలిసి తన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. తనని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పి హెచ్ఆర్ కి ఫోన్ చేసింది ఆ అమ్మాయి. కాసేపట్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత తన సీట్ అలాట్ చేశారు. తన డిపార్ట్మెంట్ కి చెందిన అందరితో పరిచయ కార్యక్రమాలు అయ్యాయి శిశిరకు. తన పక్క సీట్లోనే ఉన్న ప్రీతి కొద్దిసేపట్లోనే తనకు బాగా క్లోజ్ అయిపోయింది. ఆ కంపెనీ చైర్మన్ రాధాకృష్ణ గారు నీతి నిజాయితీకి కూడా బిజినెస్ చేసి కోట్లు సంపాదించవచ్చని నిరూపించిన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడిప్పుడే స్టార్టప్స్ పెడుతున్న యువతరానికి మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రదాత. ఆయనకి దేశ విదేశాల్లో చాలా బిజినెస్లున్నాయి. అతనన్నిటినీ ఒక్క తాటి మీదే నడిపిస్తున్నాడు. ఎంప్లాయీస్ ని సొంత కుటుంబం సభ్యులాగానే చూసి నిరాడంబరుడు. అంత సౌమ్యంగా ఉన్న వర్క్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. దయా కరుణ మొండిగా ఉన్నా సరే పాత తెరకి దానం చెయ్యాలి అనేది ఆయన విధానం. టాలెంట్ ని బాగా ప్రోత్సహిస్తారు అనేది పేరుంది ఆయనకి. తనకు ఉన్న అన్ని కంపెనీస్ లో ఇదే హెడ్ ఆఫీసు. అన్ని ముఖ్యమైన నిర్ణయాలు, సమావేశాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇప్పుడు జాబ్ వచ్చింది, అందులోనే శిశిరకు. తన మొదటి రోజు పని మొదలు పెట్టింది. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.